ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్. ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేసి పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రజలను ఉద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని నివేదించారు. కార్యక్రమంలో కోటబొమ్మాలి మండలం చిట్టివలస గ్రామానికి చెందిన కూరాకుల జయలక్ష్మి, తిలారు గ్రామానికి చెందిన మంతి అప్పలరామయ్య, కొత్తపేట గ్రామానికి చెందిన వైశ్యరాజు నరసింగరావు, పోలాకి మండలం అంపలం గ్రామానికి చెందిన నల్లన కృష్ణవేణిలకు జ్ఞాపికను అందజేసి దుస్సాలువత సత్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య, పట్టు పరిశ్రమలు, ఉద్యాన శాఖ, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విద్య, అటవీ, మహిళా శిశు అభివృద్ధి సంస్థ, ఏపీ, ఎంఐపి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను తిలకించారు. అనంతరం వివిధ శాఖల సంక్షేమ అభివృద్ధి పథకాలు లబ్ధిదారులకు అందజేశారు. నమస్తే. పుష్ప అలంకృత వాహనములో స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మరియు వారితో పాటుగా గౌరవనీయులు ఉన్నారు. ఈనాడు కంటెంజెంట్స్ పాల్గొంటున్నటువంటిది వారు నేతృత్వం వహిస్తున్నారు. అదేవిధంగా నమ్ముతున్నారు, వాళ్ళకి పంచులు చేస్తున్నారు. మరి వీటన్నిటికీ కూడా పేరెనికగా అన్నటువంటిది ఎంతో క్రమశిక్షణతో వారు అవాతులు మరి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐఏఎస్ వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. తరాలు ప్రతి భారతీయునికి స్మరణకు వచ్చేది స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరులు. ఎటువంటి ఉద్యమకారులు ఆవిర్భవించి స్వాతంత్ర్య ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించారు. అందులో వాగ్గేయకారులు, మీడియా ప్రతినిధులు, అదేవిధంగా వారి ఉత్తేజభరితంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనే విధముగా తమ వంతు పాత్ర పోషించారు. అందులోనే ముఖ్యమైనటువంటి మా కొద్ది ఉత్తేజాన్ని నింపే మనకి ఎందరో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఎందరో మహనీయులు, వారందరూ కూడా ఈరోజు స్వాతంత్ర ఉద్యమంలో 76వ గణతంత్ర దినోత్సవంగా చేస్తూ ఉన్నారు. ఎన్సిఎస్ ప్రభుత్వము కలుగుతూ ఉంటుంది. వారు మరింత ఉజ్వల భవిష్యత్తులో పడుతూ ఉంటాయి. అందుకే వీటిని ప్రతి పాఠశాలల్లో కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల వలన ఒత్తిడి తగ్గి
మరి సృజనాత్మకకు వెలుగు తీయడం, మానసిక ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి పోలీస్ బ్యాండ్ వాయిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ రోజు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జయంతి యోగ విద్య 60 మంది విద్యార్థులతో అద్భుతంగా మాస్టర్ తదుపరి చాలా చాలా చక్కగా మంచి వస్త్రాధారణతో కాస్ట్యూమ్స్ తో మరి అలరించారు.